పేరుకేమో ప్రజాపాలన తీసుకొస్తామని చెప్పారు, కానీ మొత్తం ఎక్కడ చూసినా కూడా వేధింపులు జరుగుతున్నాయి. వారు ప్రస్తావించినట్టుగా మెదక్ ఎమ్మెల్యే విషయంలో కార్యకర్త రియాక్ట్ అయితే ఎట్లా చేశారో మనం చూసాం. తర్వాత కృషాంక్ విషయంలో కూడా అంటే ఊరికి అక్కడ కూర్చోబెడుతున్నారు తప్పించి ఎటువంటి ఏమీ అడగట్లేదు. కావాలని ఇట్లా ఇదంతా కూడా సీఎంఓ ప్రోద్బలంతోనే ఎంత జరుగుతోంది అక్రమ కేసులు వేధింపులు అనేది కూడా. కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందంటే అయినోళ్లకు కంచాలలో కానోళ్లకు ఆకులలో పెట్టినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఇదే మనం కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్సీ బీసీ డిక్లరేషన్ మీద ప్రత్యర్థిగా డైరెక్ట్గా అడిగినప్పటికీ కూడా క్వశ్చన్ చేసినప్పటికీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, కానీ వారి మీద ఎందుకు అక్రమ కేసులు ఎందుకు పెట్టలేకపోతున్నారు అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ వాళ్ళు అయితేనేమో వదిలేస్తారు, ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ విలేకరులు కానీ ఇలా మిగతా వాళ్ళు ఎవరైతే అడుగుతారో కనీసం విలేకరుల మీద కూడా మీరు కేసులు చూసాం మనం. సామాన్యులు లగచర్ల కానివ్వండి, ఎస్సీ భూమి మీద కూడా చూస్తే సామాన్య జనాల మీద కేసులు పెట్టారు. విద్యార్థులు మిమ్మల్ని మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏమైంది అని అడిగితే వారి మీద కేసులు చూసాం. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు చేయట్లేదయ్యా, మీరు చేస్తున్నటువంటి దాంట్లో పొరపాట్లు ఉన్నాయి అని చెప్పేసి మీడియా పరంగా చెప్తే కూడా వారి మీద కూడా కేసులు, ఇట్లా ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టుకుంటూ పోతే మీరు అంటే నిజానికి కూడా తప్పు చేసినప్పుడు కేసులు పెట్టడం తప్పు కాదేమో, కానీ అక్రమంగా బెదిరించి వారిని అక్రమ కేసులు పెట్టినట్లయితే ఇంకొకరు రారు, మమ్మల్ని ప్రశ్నించరు, మేము ఆడిందే ఆట పాడిందే పాటగా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్న సామాజిక వర్గంలో ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి తెలంగాణని సాధించుకోవడంలోనే ఉద్యమ స్థాయి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క నాయకులు కూడా ఎవరు కూడా ఈ కేసులకు భయపడి వెనకడుగు వేసినట్లయితే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు. కానీ మీరు ఆ రోజు ఏదైతే మనం తీసుకున్నట్లయితే గతంలో మనం తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా సమైక్య రాష్ట్రంలో ఎంతోమంది అణిగిపెట్టడానికి తొక్కిపెట్టడానికి ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో హింసలు కూడా చేశారు. కానీ అంతకంటే పెద్ద నాయకుని అయితే నువ్వు కాదు కదా.